ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి పొదుపు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి పొదుపు పద్ధతులను అనుసరిస్తూ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య తెలిపారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు డ్రిప్ స్ప్రింక్లర్లు వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, మల్చింగ్, నేల తేమ సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమతుల్య ఎరువుల వినియోగం వంటి ఆధునిక సాగు సాంకేతికతలను పాటించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు. ఆయిల్ ఫామ్ సాగును చేపట్టవచ్చు. ప్రారంభం 3-4 సంవత్సరాలలో అంతర్ పంటలుగా కూరగాయలు, పప్పుధాన్యాలు మరియు ఇతర అనుకూల పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. జామ, సీతాఫలం, రేగు, సపోటా, నేరేడు వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగును చేయవచ్చును. టమాటా, వంకాయ, బెండకాయ, చిక్కుడు, బీరకాయ, సొరకాయ, మునక్కాయ తదితర కూరగాయల సాగు రైతులకు లాభదాయకరంగా ఉంటుంది. డ్రిప్ నీటిపారుదల మరియు ప్లాస్టింగ్, మల్చింగ్ ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా 30-50% వరకు నీటిని ఆదా చేయడంతో పాటు కలుపు నివారణ, అధిక దిగుబడి మరియు మెరుగైన నాణ్యత గల ఉత్పత్తి పొందవచ్చు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్రభుత్వం అందించే రాయితీలు సద్వినియోగం చేసుకుని డ్రిప్, మల్చింగ్ వంటి అధునాతన పద్ధతులు అవలంబించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య కోరారు.